ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. పామ్ సండే యొక్క శుభాలు పలుకుచున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించాలని, ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించాలి. వాక్యంలో వెళ్ళే ముందు ఇంతకుముందు పాడుకున్న పాటని మరొకసారి పాడుకుంటాం. యేసురాజు రాజుల రాజయ్యి త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజయ్యి త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. కూడి వస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.
మంచిదండి. పామ్ సండే మన జీవితాల్లో చిన్ననాటి నుంచి చర్చిలకి వెళ్ళేవారు అయి ఉంటే కనుక చాలా మంది బట్టల్ని పట్టుకొని మనము రోడ్డు మీద ప్రొసెషన్ వెళ్ళేటారు. నేటికి కూడా కొన్ని సంఘాలు చేస్తున్నారు. మనది చిన్న సంఘం కాబట్టి బయట పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి చిన్నప్పుడు ఎటు రీతిగా అయితే ఆ బట్టలు పట్టుకొని చర్చి వాళ్ళందరితోని ఏసై నిజమైన దేవుడు ఆయననే లోకరక్షకుడు అని మనము కేకలు పెట్టుకుంటూ ఆ ప్రొసెషన్లో మనము ఎన్నోసార్లు నడుచుకొని ఉన్నాం. ఎందుకు ఈ మాటలు గుర్తు చేయాలని ఆశపడుతున్నానంటే, ఏనాడైతే చిన్ననాటి నుంచి నువ్వు మట్టాన్ని పట్టుకొని రోడ్డు మీద దేవుని కొరకు సాక్షిగా ఆ చిన్న ప్రాణంలో ఉన్నప్పుడు తిరిగావో, నేటికి కూడా అట్టి రీతిగానే దేవుని కొరకు సాక్షిగా ఈరోజు సమాజంలో నువ్వు బ్రతకగలుగుతున్నావు. మట్ట పట్టుకున్నంత మాత్రమా రక్షణ వచ్చేది. కాబట్టి అసలు పామ్స్ అంటే పామ్స్ ఎందుకు పెడతారు? వాట్ డస్ ఇట్? దేనికి గుర్తింపాలి? పాతనాటి కాలంలో అంటారు రాజులు లేకపోతే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద విజయాన్ని వాళ్ళు గెలిచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అంట ఆ మట్టలు బట్టి వాళ్ళని రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే దిస్ పామ్ బ్రాంచ్ స్టాండ్స్ ఫర్ విక్టరీ. సో యేసుప్రభు వారు కూడా తన పనిని ముగించుకునేదానికి ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు ప్రజలందరూ ఈయననే హోసన్నా హోసన్నా అని కేకరేస్తారు. హోసన్నాకు అర్థమేంటి? ప్రైజెస్. ఇంకా లార్డ్ సేవస్ అని ఉంటుంది ఇంకొకరిగా. దేవా మమ్మల్ని రక్షించు అని వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి విక్టరీ, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ, ద ప్యాషన్ సండే. ఈ వారము మనము పరిశుద్ధ వారాన్ని మనము ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ వారంలో ప్రభు ఏమేమి చేశాడు అవన్నీ మనము మరొకసారి మన జీవితాల్లో మనము ధ్యానించుకునే వారుగా మనందరం ఉంటూ ఉంటాం. కాబట్టి ట్రయంఫల్ ఎంట్రీ, జీసస్ ఎంటర్డ్ జెరూసలేం hailed as the Messiah by crowds, marking the start of the Holy Week. కాబట్టి అందరూ హోసన్నా అనుకుంటూ ఆహ్వానము పలికి ఆయనని వాళ్ళు స్వీకరించుకొని ఉన్నారు. ఈయననే మా రాజు, రాబోతున్న మా మెస్సయ్య ఈయననే అని అనేక మంది అక్కడ కూడుకొని యేసు ప్రభు వారికి స్వాగతము పలికి ఉన్నారు. అట్టి రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన యెరూషలేములోనికి వస్తున్నప్పుడు ఆయన గాడిద మీద వచ్చింది. కాబట్టి గాడిదకి సాదృశ్యం ఏంటి అంటే అంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తగ్గింపు కనిపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, రాజు బిడ్డలుగా ఉంటున్న మనము ఆ తగ్గింపు మనము కలిగి ఉంటున్నామా? అట్టి రీతిగా తగ్గింపు నీకున్నదా? ఈరోజు క్రైస్తవులం కాబట్టి చక్కగా రెడీ అయిపోయి మంటలు పట్టుకొని వచ్చేసి హోసన్నా జయమే అని చెప్పుకుంటూ పాటలు పాడేసి లోపల తగ్గింపు లేకుండా నువ్వు జీవిస్తుంటే కనుక మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎట్టి రీతిగా అయితే నా పనిని నేను ముగించడానికి నేను ఎట్టి రీతిగా అయితే యెరూషలేములోనికి ప్రవేశించి ఉన్నాను, ఆ ప్రవేశించే ఆ సమయాన్ని నువ్వు గమనించినప్పుడు నాలో మీరు తగ్గింపు నేర్చుకోండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా పామ్ సండేని సెలబ్రేట్ చేసుకోవడంలో గొప్పతనం లేదు, కానీ పామ్ సండేని జ్ఞాపకం చేసుకొని ఆ తగ్గింపుని కలిగి జీవించడంలో ఆశీర్వాదం దాగి ఉన్నాం. కాబట్టి తగ్గించుకుందాం. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకునే వారుగా మనం ఉండాలి. అటు రీతిగానే మనం చూసినట్లయితే కనుక ఆనాడు రాజులు యుద్ధముకి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్రాల మీద వెళ్ళేటోళ్ళం. మళ్ళీ యుద్ధము గెలిచినాక తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు గాడిదని తీసుకొని వచ్చేటోళ్ళంట. అంటే గాడిద దేనికి అంటే శాంతి సమాధానంకి అది సూచిస్తుంది. కాబట్టి ఆల్ ద కింగ్స్ యూస్ టు go on horses for the war, but after the victory they used to come back with peace. అంటే గాడిద మీద తిరిగి వస్తున్నానంటే క్షేమంగా మనము యుద్ధాన్ని గెలుచుకున్నామని అక్కడ ఒక మాట తెలియజేస్తుంది. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక పామ్ బ్రాంచెస్ గురించి మనం చూసుకున్నాం కదా. those palm branches represents goodness, victory and honor. కాబట్టి
మంచితనము, విజయము, ఘనత, ఈ మూడు మనకు నేర్పిస్తుంది పామ్ బ్రాంచెస్. కాబట్టి ఈ పామ్ బ్రాంచెస్ ని మనము ధరింప చేసుకొని ఉండాలి. ప్రతినిత్యము వాక్యములో ఎదుగుతూ అవి ఎట్టి రీతిగా అయితే పచ్చగా ఉన్నాయో మన ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనము దేవుల్లో ఇంకా ఎక్కువగా ఎదిగేవారుగా మనం ఉండాలి. అట్టి రీతిగా మనం చూసినట్లయితే హోసన్నా అంటే సేవస్తావు, జీసస్ రికగ్నైజ్డ్ యాజ్ కింగ్. ప్రభుని గుర్తించరు అక్కడ సమాజం అంతా ఏంటంటే ఈయననే రాజు అని. కాబట్టి ఆ రాజుని ఆరాధించడానికి అనేక మంది అక్కడికి చేరుకొని వాళ్ళ వస్త్రాల్ని అన్నిటినీ రోడ్డు మీద వాళ్ళు పరిచి ఆ రాజుకి స్వాగతాన్ని పలికి ఉన్నారు. కాబట్టి ఆ రాజుని ఈరోజు మనం కూడా ఆరాధిస్తున్నామే. నువ్వు ఈరోజు కన్నా నిజంగా యేసయ్యని గుర్తెరిగిన యేసయ్యని అయితే ఆరాధిస్తున్నాం అందరం వచ్చి, కానీ పర్సనలీ ఆ గుర్తింపు నీలో ఉన్న ఆయన నిజంగా గుర్తించి నిజంగా ఆయన రాబోతున్న రారాజు అని నువ్వు గుర్తించగలుగుతావు. ఒకళ్ళు లేకపోతే కనుక నేటి నుంచన్నా మనం గుర్తించాం. యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా అయితే యెరూషలేములోనికి ప్రవేశించబడ్డారో, ఎట్టి రీతిగా అయితే దినాలు గడుస్తూ వస్తూ ఆయనని సిలువ వేశారు, ఎట్టి రీతిగా అయితే ఆయన సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి ఆయన మరణం మీద జయాన్ని పొందుకున్నాడు. అట్టి రీతిగానే నేడు సార్వత్రిక సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఎట్టి రీతిగా అయితే నేను యెరూషలేంకి వచ్చి ఉన్నాను మీ కొరకు, అట్టి రీతిగానే ఇప్పుడు నేను నూతన యెరూషలేంలో నుంచి మీ దగ్గరికి రాబోతున్నాను. కాబట్టి సిద్ధపడండి, సిద్ధపాటు కావాలి. ప్రభుని ఎదుర్కోవాలంటే సిద్ధపాటు కావు. ఆనాడు ప్రజలు సిద్ధపడ్డారు. ఆదివారం అవ్వగానే ఫ్యాషన్ వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ కింగ్ అని వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే ప్రజలు మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి సిలువ వేయండి అన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే. ఈరోజు రాజు రాజు అని పిలుస్తున్నాము, మరి మన అనుదిన చరిత్రలో మనము ఆయన రోజు సిలువ వేస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నాయి. ఒక్కసారి ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన విజయాన్ని చేకూర్చడానికి వచ్చాడు. యెరూషలేములకు దేవుడు అడుగు ఎప్పుడు పెట్టాడంటే నీకు నాకు విజయాన్ని అనుగ్రహించడానికి. కాబట్టి ఆ విజయాన్ని మనము దేవుడి యొద్ద నుంచి పొందుకునే వారుగా మనం ఉండాలి అంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే ఉంటే చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద దాంతోనే ఇంకొక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పగలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు నెరవేర్చినట్లు ఇది జరిగింది. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో చదువుతున్న ఈ వాక్యంలో దేవుడు శిష్యుల్ని పిలుస్తాడు. శిష్యుల్ని పిలిచి వాళ్ళకి చెప్తాడు అన్నమాట. కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని వెళ్ళి మీరు విప్పుకొని తీసుకొని రండి అంటే, ఎవరన్నా ఏమన్నా అడిగితే మేము ఏం చేయాలి అంటే ఇది ప్రభుకి కావాలి. ఈరోజు ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఆయన కావాలంట, మనము ఆయనకు కావాలి. ఈరోజు నీ కొరకే ప్రభు తన ప్రాణాన్ని దారపోయడానికి యెరూషలేములోనికి ఆయన అడుగు పెట్టాడు. ఆయన యెరూషలేముకు అడుగు పెడుతున్న ముందే ఆయనకి ముందుగానే తెలుసు ఏంటి అంటే ఈ ప్రజలు నన్ను ఈరోజు రాజుగా నన్ను స్వీకరిస్తున్నారు, రేపు ఇదే ప్రజలు నన్ను సిలువ వేయబోతారు అని ప్రభు ముందుగానే ఆయన ఎరిగి ఉన్నవారు. అయినప్పటికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, మన జీవితాల్లో కూడా ఎన్నో బంధకాల్లో మనం పట్టబడి ఉంటాం. ఈ గాడిద ఎట్టి రీతిగా అయితే కట్టబడి ఉన్నదో మన జీవితాల్లో కూడా ఎన్నో పాపాలకి మనము కట్టబడి ఉన్నాం. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు అది నాకు కావాలి అని.
ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటి అంటే, నువ్వు నాకు కావాలి. విడిచిపెడతావా లోకాన్ని, విడిచిపెడతావా పాపాన్ని, ప్రభుని చేరుకుంటావా, ప్రభుని ఊరేగిస్తావా? అది నీకు, నీ మీద అది నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి దేవుడు ఆ గాడిదని ఆయన విడిపించున్నాడు. ఆ గాడిద ఎంతో కాలం నుంచి అది కట్టబడి ఉన్నది. మన జీవితాల్లో కూడా ఎంతో కాలం నుంచి పాపంలో పడిపోయి మనము నాశనానికి గురవుతున్నప్పుడు ప్రభు చెప్పుచున్నాడు మరొకసారి, నువ్వు నాకు కావాలి. ఈ రోజు కన్నా నువ్వు ఈ లోకంలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టి నన్ను చేరుకోగలిగితే కనుక నా కొరకు నువ్వు జీవించేవాడిగా నేను నడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువుకి మనం కావాలంట. మనం ప్రభువుకి అన్ని ఇస్తాం, కానీ మనని మనము ఆయనకి ఇవ్వలేని వారుగా ఉంటాం. ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనము ఆయనకు కావాలి కాబట్టి ఆయనని మనకిచ్చాడు. కాబట్టి దేవుడికి ఈరోజు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? నీ హృదయాన్ని ఇచ్చేమా? నేను చెప్పిన దేవుడు నీ జీవితంలో రారాజుగా ఆయన రాబోతుండగా నీ చెప్పిన ప్రతిదినము ఆయన స్తుతిస్తూ, ప్రతిదినము ప్రభులో ఎదుగుతూ, ప్రతిదినము ప్రభుని గణపరుస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. ఎవరైతే ప్రభువుని బట్టి ఆనందించగలుగుతారో, ప్రభు చేకూర్చిన విజయంలో వాళ్ళు నిలిచి ఉండగలుగుతారో, వారు మాత్రమే ఆసక్తితోని వాళ్ళు దేవుని రాక కొరకు ఆయన మళ్ళీ తిరిగి రాబోతుండగా వాళ్ళు ఎదురు చూసేవారుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మంటలు పట్టుకున్నంత మాత్రాన, ఈస్టర్ చేసుకున్నంత మాత్రాన రక్షణ రాదు. కాబట్టి రక్షణ రావాలి అంటే నువ్వు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన నువ్వు ప్రభువుని కలిగి జీవించేవాడిగా నువ్వు ఉంటావు. ప్రభు ఉంటున్నాడు నీ జీవితంలో? చెప్పాలి. మన జీవితంలో ప్రభు ఉంటున్నాడా, ఉండట్లేదా? ఇచ్చారా చూడండి ప్రభుకి? ఒకవేళ లేకపోతే కనుక నేటికన్నా సిద్ధపరచండి. ప్రభు మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాను, నీ హృదయంలో నాకు స్థానం కావాలి. నీ కొరకే నేను వచ్చాను, నేను తప్పించడానికి నేను వచ్చాను, నేను రక్షించుకునేదానికి నేను వచ్చాను. కాబట్టి రక్షణ పొందుకున్నాం, కానీ పొందుకున్న రక్షణ అనుభవాలు, దాఖలాలు ఏమాత్రమో కనబడతాను. కాబట్టి నేటికన్నా పొందుకున్న రక్షణని నేను నమ్మకంగా కొనసాగిస్తా ప్రభు, నేను చేరుకుంటాను, నువ్వు నాకు కావాలి అని మా ప్రభువుని అడిగితే కనుక ప్రభు తప్పక సహాయము చేస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యంలో అంటాడు కదా, మనిషి కుమారుడు నశించుచున్న వాటిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభు ఎందుకు యెరూషలేములోకి వచ్చాడంటే, ఎందరైతే ఆయనని రాజుగా అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసించగలుగుతారో వాళ్ళందరినీ ఆయన రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడంట. కాబట్టి నశించుచున్న మన జీవితాన్ని దేవుడు ఈరోజు ఆయన రక్షించి ఉన్నాడు. రక్షణ పొందుకున్న మనము రక్షణ బాటలో మనము కొనసాగలుగుతున్నామా, లేకపోతే లోకంలో పడి తిరుగుతున్నామా? రక్షణ పొందుకున్న బాగానే ఉంది, దాన్ని కొనసాగించాలంటే నువ్వు ప్రభుత్వం ఉంటేనే అది కొనసాగింపబడుతుంది. నీ అంతటా నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన నీ రక్షణ కొనసాగింపబడదు. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని నువ్వు నిలిచి ఉన్న వ్యక్తి అయితేనే నీ రక్షణ ముందుకి కొనసాగింపబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే లూకా సువార్తను చూసుకున్నట్లయితే 19వ అధ్యాయం 29-30 వాక్యాల్లో చూడండి. ఆయన ఒలివకుండ దగ్గరనున్న బెత్ఫాగే బేతనియాను గ్రామంలో సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోడుకొని రండి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నువ్వు నా యుద్ధకు వస్తే, రక్షణ పొందుకున్న వ్యక్తి అయితే, నువ్వు నన్ను చేరుకోగలితే, నువ్వు దేంతోనైతే ఈరోజు పట్టబడి ఉన్నావో, కట్టబడి ఉన్నావో, వాటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాను. కాబట్టి విడుదల కొరకు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవి, లోకంలో ఉన్నవారు మనం ఏం చేస్తారంటే వాళ్ళు బంధిస్తారు, పీడించుకుంటుంటారు, భయంకరమైన పరిస్థితులు కూడా నడిపింపబడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ బాధలు నువ్వు భరించకుండా ఉండడానికి నేను వచ్చి ఉన్నాను. నువ్వు కానీ నా దగ్గరకు వస్తే కనుక
నువ్వు ఏ అయితే బంధకాల్లో పట్టబడి ఉన్నావో, ఏవైతే ఏమంటారు బలహీనతల్లో నువ్వు ఉంటున్నావు, వాటి నుంచి నేను నీకు విడుదల కలుగజేస్తా అంటున్నాను. కాబట్టి ప్రభు దగ్గరికి ఉద్యోగం ఇస్తాడనో, వివాహము జరిగిస్తాడేమో అని, లేకపోతే ఏదో మేలు జరుగుతుందని చెప్పి రావద్దు. కానీ ప్రభు దగ్గరికి దేనికి రావాలంటే మనము ఏ బంధకాలతో అయితే పట్టబడి ఉన్నామో అది ప్రభు అంటున్నాడు, నువ్వు కానీ నా దగ్గరికి వస్తే నేను వాటిని విప్పివేస్తాను అంటున్నాను. కాబట్టి మన జీవితాల్లో మన హృదయాన్ని మనం ఒక్కసారి మనం చూడగలిగితే మన హృదయంలో ఏముంది అంటే మనకు తెలుసు కదా మన హృదయంలో ఏముందో. వాటి ప్రభు చూస్తున్నాడు. వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే ఆనాడు ఎట్టి రీతిగా అయితే ఆ గాడిద పిల్ల విప్పబడ్డదో అట్టి రీతిగానే నీ జీవితంలో కూడా దేవుడు పోగొట్టుకున్న స్వాతంత్రాన్ని, పాపంతో పట్టబడి ఉన్న నువ్వు ఈరోజు విడుదల పొందుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని వేడుకుంటే ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రభు ఇంతకుముందే చదువుకున్నాం కదా, ఎవరన్నా నేను అడిగితే ఎందుకు ఇప్పుచున్నావు అనేది ప్రభువుకి కావాలని వాళ్ళతో చెప్పము. కాబట్టి ప్రభువుకి మనం కావాలి. నువ్వు ప్రభు నిన్ను కోరుకుంటుండగా నీ జీవితాన్ని ఆయనకి అంకితం చేసి ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నావు, లేక ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నావు. ప్రభు ఒకటే చెప్తున్నాడు, నేను వచ్చి నా ప్రాణాన్ని దారిపోసి ఆ రక్షణ మీకు అనుగ్రహించింది దేనికి అంటే మీరు నాకు కావాలి. ప్రభువుకు మనం కావాలి. ఇంకొక విధానంలో చూసుకున్నట్లయితే, కాంట్రవర్సీ చూసుకున్నట్లయితే అపవాదికి కూడా మనమే కావాలి. ఎవరితో ఉంటావు? ప్రభుత్వం ఉంటావా? లోకంలో అపవాది ఉన్నాడు, వాటితో ఉంటావు. ఒకటి ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. ఈరోజు నేను ఉన్నాను ప్రభు అందుబాటులో, నన్ను వాడగలుగుతున్నావు ఈరోజు ప్రభు. ఒకవేళ లేకపోతే కనుక అపవాదితో ఇంకా చేతులు కలిపి ప్రభుకి దూరంగా ఇంకా బంధకాల్లో పట్టబడి ఉన్నా, ఒకవేళ అటు స్థితిలో ఉంటే కనుక దేవుడు ఇస్తున్న ఈ శుభప్రదమైన ఈ విడుదల ఏదైతే ఉన్నదో అది మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక లూకా సువార్త 19:35 వాక్యంలో ఒక మాట ఉంటుంది. తర్వాత వారు యేసు దాన్ని తోలుకొని వచ్చి యేసు వద్దకు వారు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తుందంటే తన రక్షణ వస్త్రము మనకి ధరింపజేసి ఆయన మన జీవితంలో అధిపతిగా ఆయన ఉండగలుగుతాం. కాబట్టి మనం ఈరోజు పాపపు వస్త్రంతోనే మనం తప్పబడి ఉన్నాం. పాపము మనల్ని ఏలుతున్నది. ఈరోజు ప్రభు దగ్గరికి చేరుకుంటే కనుక నీ పాపపు వస్త్రంని తీసేసి ఆయన రక్షణ వస్త్రంను నీకు ఆయన ధరింపజేస్తాను. నువ్వు రక్షణ వస్త్రము ధరింపజేసుకున్న వాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక లూకా సువార్త 19:11-12 వాక్యాలు చూడు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంగా ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగ్గుపడునని వారు తలంచుట వలనను ఆయన మరొక ఉపమానం చెప్పాను. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మళ్ళా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే while they were still listening to this, he went on to tell them a parable because Jerusalem was near and the people thought the kingdom of God was going to appear at once. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక a man of noble birth went to a distant country to have himself appointed king and then return. కాబట్టి ప్రభు రాజుగా వచ్చాడు, రాజుగా స్వీకరించాడు. ఆయన ఇప్పుడు ఎందుకు ఆయన మరణించి ఆయన తిరిగి వెళ్ళాడు అంటే ఒక రాజ్యాన్ని మన కొరకు ఆయన సంపాదించి ఆయన మళ్ళా మన యొద్దకు తిరిగి వస్తాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తుండగా ఈ భూమి మీద ఉంచిన మనము ఆ రాజ్యానికి సిద్ధపడే వారిగా మనం ఉంచుతామా? ప్రభు సింపుల్ గా చెప్తాడు ఉపమానాలు. అందుకనే
వాక్యంలో అంటాడు కదా, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, కానీ మనమే అందులో లేము అని గుర్తించాలి. కాబట్టి ఈ రాజు ఎట్టి రీతిగా అయితే ఊరేగింపబడ్డాడో, ఎట్టి రీతిగా అయితే శివ మరణాన్ని పొందుకున్నాడు, ఎట్టి రీతిగా అయితే చనిపోయి తిరిగి లేచాడో, ఆ రాజు అంతా దేని కొరకు వెళ్ళాడంటే ఒక రాజ్యాన్ని సంపాదించి నీ కొరకు నా కొరకు దాన్ని సిద్ధపరిచినాక ఆయన తీసుకొని ఆ రాజ్యముతో మళ్ళీ ఆయన నిన్ను చేర్చుకునేదానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆ రాజు ఒక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. యోహాను సువార్త 14 అంటాడు కదా, మీ హృదయాన్ని కలవరపడనియద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి నేను మళ్ళా మీ వద్దకు నేనుంటున్న స్థలంలో మీరు కూడా నాతో ఉండరు రాదునా, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎంతమంది వాక్యం ధ్యానిస్తున్నారు? యోహాను 14. యేసు ప్రభువు వారు నేను వెళ్ళి గృహాన్ని సిద్ధపరిచి అన్నాడు, అంటే ఇంకా సిద్ధపరచబడుతుంది. అవునా? ఎందుకు? దేవుడు ఆదికాండంలో చూసుకున్నట్లయితే నోటి మాటతోనే మొత్తం సృష్టిని ఆయన సృష్టించి ఉన్నాడు కదా, మరి ఎందుకు ఇక్కడ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు? ఆయన ఫిలిప్కి ఒక ఇల్లు కట్టు అని చెప్పి అనుకుంటే కనుక వెంటనే నాకు ఒక భవనం అక్కడ సిద్ధపరచబడిపోతుంది కదా మాటతోనే. కానీ దేవుడు ఎందుకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న పరిచి నేను మళ్ళీ వస్తానన్నాడంటే, ఆయన అక్కడ రాజ్యం సిద్ధపరుస్తుండగా ఈ భూమి మీద రక్షణ పొందుకున్న మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోతే కనుక నువ్వు ఆ రాజ్యానికి ఏమాత్రము చేరలేవు. అందుకనే ఈ టేకింగ్ సమ్ టైం, కొద్దిగా సమయం తీసుకుంటున్నాడు ఆయన. ఆయన ఒకవేళ నిజంగా తండ్రి ఇంత అనేక గృహాలు ఉన్నాయంటే ఆ గృహాల్లో మనం చేర్చుకోవచ్చు, కానీ సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు తగిన సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆ రాజ్యంలోనికి నువ్వు చేరగలుగుతావు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి మాత్రమే ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆ రాజ్యంతో ఆయన నిన్ను నన్ను చేర్చుకునేదానికి ఆయన తిరిగి బహు త్వరలో ఆయన రాబోతున్నాడు. బయట పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు ఏమాత్రమో అనుకూలంగా లేవు. కానీ దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా స్వేచ్ఛతోని ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యం వినడానికి, ధ్యానించడానికి, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలులను తలపోసుకొని మనం మరొకసారి మన జీవితాన్ని ఆయనతో పురికొల్పుకొని ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడతామేమో అని దేవుడు ఎంతగానో నేటికి కూడా మన యొద్ద నుంచి ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యము మన కొరకు సిద్ధపరచబడుతుండగా మనము తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉంటున్నామా, ఉండలేని వారుగా మనం ఉంటున్నామా అని మనం ఒకసారి సరి చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వాక్యం ఒక మాట చూడండి. సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. కాబట్టి వాట్ ఎవర్ దే కుడ్ డూ ఫర్ ద కింగ్ దే డిడ్. వాళ్ళతో ఏమి సాధ్యమవుతుందో అది వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు చేశారు. నేటికి మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే నువ్వేం చేయగలుగుతున్నావు ప్రభు కొరకు. వాళ్ళ దగ్గర ఉంటున్న వస్త్రాలు కొంతమంది మంటలో తీసుకొని వచ్చి వాళ్ళు పరిచారంట. ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, వాళ్ళు అటు రీతిగా ఆ మట్టలని ఆ బట్టలని వాళ్ళు పరిచి ఉన్నారు. నేడు అటు రీతిగానే నీ జీవితాన్ని నువ్వు నాకు సమర్పించుకుంటే కనుక తప్పక నేను అనుగ్రహించిన రక్షణ నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవునికి ఏం సమర్పించుకున్నావు? నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. నీ జీవితం నేను దేవునికి సమర్పించుకుంటేనే నీ జీవితంలో ఆయన ఉండగలుగుతాడు. నామకార్థ క్రైస్తవుడుగా నేను ఉంటాను, క్రైస్తవుడుగా నేను ముందుకు సాగిపోతానంటే ప్రభు లేకుండా నువ్వు ఒంటరిగానే సాగాల. ఈ లోకంలో ఒక క్రైస్తవుడు గుర్తింపు మాత్రం ఉంటుంది, కానీ ఆయనలో గుర్తింపు ఏమాత్రమో మనం పొందుకోలేదు. గాట్ ఈస్ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. దే సరెండర్ వాట్ ఎవర్ దే హ్యావ్. ఈరోజు మనము దేవునికి సరెండర్ చేసుకున్నాము. ఒకవేళ లేకపోతే కనుక మనం నేటికన్నా మన జీవితాన్ని ఒకసారి సరి చూసుకొని, ప్రభా సరైన రీతిలో ప్రభా నేను నిన్ను విశ్వసించి ప్రభా నేను సరైన రీతిలో నీకు నా జీవితాన్ని నేను మళ్ళీ తిరిగి సమర్పించుకునే వాడిగా ప్రభా నా జీవితాన్ని నువ్వు మార్చు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు సహాయము చేస్తా అంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యంలో అంటున్నాడు, ఆయన ఎదుర్కోబోయి జయము ప్రభు పేరున వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు
స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. కాబట్టి దే స్టార్టెడ్ షౌటింగ్ ప్రైజెస్ టు ద కింగ్. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొందకుండా సరిపోదు కాదు, నువ్వు ప్రభుని స్తుతించేవాడుగా ఉంటున్నావు నీ జీవితంలో. అందుకని చక్కటి పాట పాడుకుంటాం కదా, స్తుతి పాడుటకే బ్రతికించిన. కాబట్టి వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఆల్ ద టైం. మనలో ఊపిరి ఉన్నంత వరకు మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఎడబాపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏ స్థితి కూడా ఉంటున్నప్పటికీ కూడా నువ్వు ప్రభుని స్తుతించేవాడిగా నీ జీవితం ఉంటున్నదా? ఈరోజు ప్రభుని స్తుతించగలుగుతున్నావు. నువ్వు స్తుతిస్తుండగా ప్రభుని నిన్ను బట్టి ఆయన సంతోషించగలుగుతున్నాడు. ప్రభుని సంతోషపెట్టేవాడిగా నువ్వు ప్రభుని ఆరాధించగలుగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏదో అలవాటు ప్రకారము మనం ఆయనను ఆరాధించడం కాదు, కానీ నిజంగా ఆయనని ఆరాధిస్తుండగా శక్తితోని బలముతోని మనము నింపబడాలి. అందుకనే వాక్యం అంటుంది కదా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి. కాబట్టి when your praises go up, నువ్వు ఎప్పుడైతే నీ స్తుతులు దేవునికి నువ్వు అర్పిస్తావో అవి దేవుని యొక్క చేరుకుంటాయో అక్కడ నుంచి ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ డౌన్. కాబట్టి నీ ప్రైజ్ సరైన రీతిలో ఉంటేనే పై నుంచి ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరింపబడతాయి. దేవుడు సంతోషించాలి. దేవుడు కాక పరలోక రాజ్యంలో ఉంచిన వారందరూ అంగీకరించాలని స్థుతులు. అంతే రీతిగా ప్రభువుని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండి నువ్వు స్థుతించగలిగితే కనుక తప్పక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఆశీర్వాదాలు అంటే దేవుడు ఏదో ఇస్తాడని కాదు, ఇచ్చిన రక్షణనే నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిని మనం ఎట్టి రీతిగా మనము మన జీవితాల్లో స్తుతించగలుగుతున్నాము. ఒకవేళ స్తుతించలేని వారుగా ఉంటుంటే నేటి నుంచన్నా మనము ఆయన స్తుతిస్తాం ప్రతినిధి. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాను. అందరికీ తెలిసిన పాటనేమో, మీకు వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే నీకు కూడా పాడతాను. హోసానా 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 ఇన్ ద హైయెస్ట్, హోసానా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Glory to the King of Kings. కాబట్టి ఆనాడు హోసన్నాలోనే ఆగిపోద్దు, మనం రాబోతున్న రాజుని మనం స్తుతించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆనాడు ప్రజలు ఆయన వస్తుండగా రాజుగా గుర్తించి హోసన్నా హోసన్నా అని పాడారు. హోసన్నాకి అర్థము దేవునికి స్తుతి కలుగును గాక, రాకపోతే రక్షింపుము దేవా మమ్మల్ని అని. కానీ మనమైతే రాబోతున్న రారాజుని మనం గణపరిచేవారుగా మనము ఉంటున్నాం. కాబట్టి ఆనాడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మానవుడిగా లోకంకి వచ్చాడు. కానీ ఇప్పుడైతే మహిమ కలిగిన శరీరంతో మహిమ కలిగిన రాజ్యముతోని ఆయన నీ కొరకు రాబోతున్నాడు. కాబట్టి ఇంకెంత గంభీరంగా, ఇంకెంత ఆత్మబలముతో, ఇంకెంత శక్తితోని మనమైన స్థుతించేవారిగా ఉండాలి. చూడండి, ఇప్పుడు పాట పాడుకున్నాం, ప్రశాంత్ ఆ చక్కటి పాట పాడాడు కదా, ఈ లోక యాత్రలో నాకున్నవన్నీ. కాబట్టి అన్ని ప్రభుకి మనం ఇవ్వగలిగితేనే ప్రభుని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రభుని సంపాదించుకోవడానికి సమస్తాన్ని విడిచిపెట్టేసానని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. దేవుని గురించి యొక్క సంపూర్ణ జ్ఞానము నేడు నువ్వు పొందుకోవాలి. కానీ పామ్ సండేతోని సరిపెట్టుకుంటే కాదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, రక్షణ పొందుకున్నావు, కొన్ని సంవత్సరాలు దాటిపోతుంది, కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? జ్ఞానాన్ని చేకూర్చుకున్నావా? దేవుడిని కొరకు రాబోతుండగా అంటే తగిన సిద్ధపాటు ఆత్మ సిద్ధపడి ఉన్నా? ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టేవారుగా ఒకవేళ ముందే ఉంటే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు నీ హృదయంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు. నీ ప్రభువుని నువ్వు కలుసుకుంటావు. ఆయన రాబోతున్న రాజు, మన రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని నేను చేరుకోవాలి కదా, నాకు తగిన సిద్ధపాటు మనకుంటున్నాడు.
అట్టి తగిన సిద్ధపాటు మనకి ఉండాలి అంటే కనుక అట్టి స్థుతి మనలో ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఆయన చెప్పకుండా వస్తాను, ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ బుద్ధి కలిగిన కనికల వలె మనము దేవుని ఆత్మతోని దేవుని స్తుతించేవారుగా మనము పరిశుద్ధ ఆత్మతోని నింపబడి ఉంటే కనుక ఆయన రానే వస్తాడు, మనం ఆయనని కలుసుకునే వారుగా మనం ఉండగలం. ఈ లోకంలో ఉన్న తాపత్రయాలతో మనం పట్టబడి ఉంటే కనుక ప్రభు వస్తాడు, ప్రభు వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో పామ్ సండేస్ మనము జరుపుకొని ఉన్నాం. కాబట్టి ఇన్ని పామ్ సండేస్ నువ్వు జరుపుకున్నా నువ్వు రేపు ఆయన రాబోతుండగా ఆయన నువ్వు కలుసుకోలేని వాడుగా, లేకపోతే కనుక నువ్వు ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఆయన రాబోతుండగా ఆనాడు ప్రజల్ని చూసి మనం కూడా వాళ్ళ వల్లే ఉండద్దు, కానీ మనం తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, ఆత్మని పొందుకోవాలి. ప్రభా నువ్వు రాబోతుండగా నేను నిన్ను ఎదుర్కోవాల్సి ఉంటుండగా ప్రభా తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించగా, నేను పొందుకున్న రక్షణ పోగొట్టుకోకుండా నీ సహాయం నాకు అనుగ్రహించయ్యా అని మనం దేవుణ్ణి ప్రతిదినము మనము వేడుకోగలితే, ప్రతినిత్యము మన మధ్యలో ఆయన రాక గురించి తలంపులు ఉంటే కనుక తప్పక దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆయన రాజ్యంలోనికి మధ్యాకాశంలోనికి ఆయన చేర్చుకుంటాను అన్నాడు. కీర్తన గ్రంథం 118, 25, 26 ఒక మాట చదువు. నూట 18, 25, 26. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ముందును గాక, ఆశీర్వాదం అందును గాక. యెహోవా మందిరంలో నుండి. చాలండి. లార్డ్ సేవ్ us, లార్డ్ గ్రాంట్ us సక్సెస్, బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అందుకనే యేసుప్రభువు వారు యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు సండే స్కూల్ పిల్లలతోని పాట పాడిపిస్తూ ఉంటారు. బ్లెస్డ్ ఈస్ ద హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, హోసన్నా 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 అని చిన్న పిల్లలతోని పాట పాడిపిస్తుంటారు. ఏంటి అంటే లార్డ్ సేవర్స్ అని మనం ప్రతిదినం వేడుకోవాలి. రక్షణ పొందుకున్నామని సరిపెట్టుకోవద్దు, కానీ ప్రతిదినము రక్షింపబడుతున్నామా, రక్షణ బాటలో ఉంటున్నామా అని ప్రతిదినము నీ రక్షణ నిమిత్తము నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలా. అట్టే రీతిగానే ప్రభు నాకు గొప్ప విజయాన్ని, సక్సెస్ని నాకు ఇవ్వు ప్రభు. సక్సెస్ అంటే ఈ లోకంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగడం కాదు, కానీ పొందుకున్న రక్షణనే తగ్గించుకోవడం నిజమైన సక్సెస్. కాబట్టి ప్రతిదినము మనము ప్రభువు వైపు చూస్తూ పొందుకున్న రక్షణని, నేను కాపాడుకునే జ్ఞానము, కాపాడుకునే శక్తిని, అతి ఆత్మ నడిపింపును నాకు దయచేయి ప్రభువా. నేను విడపడకూడదయ్యా. నువ్వు రాబోతుండగా నేను నిన్ను కలుసుకునేవాడుగా తగిన సిద్ధపాటు నాకు ఉండాలి ప్రభా. అటు రీతిగా ఆత్మీయ స్థితిలో నన్ను లేవనెత్తయ్యా అన్న దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వాక్యం. అంతటా యేసు నిలిచి వారిని ఆయన యొద్దకు తీసుకొని రమ్మనెను. వారి దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకు ఏం చేయబోతున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందు. ఆయన వారిని చూసి మీరు ఊరకుండిన ఎడల, మీరు ఊరకను నుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాడు. కాబట్టి మనము దేవుని స్తుతించకపోతే కనుక సృష్టి మొత్తము దేవుని స్తుతిస్తుంది. అది మనం ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి సృష్టి కూడా మొత్తము దేవుని రాక కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మందిరంలో చేర్చబడి రక్షింపబడి దేవుని స్తుతించలేవాడుగా ఉంటుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు మౌనంగా ఉంటే నీ ఇంట్లో నీ రాళ్ళు, నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంచినావో ఆ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. కాబట్టి సజీవుల లెక్కలో ఉన్నవా?
నిజంగా ఆత్మని పొందుకున్నావా? నిజంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం? ఒకవేళ నువ్వు స్తుతించకపోతే నీ స్థానంలో రాళ్ళు స్తుతిస్తాయి. రేపు నీ గురించి ఆ రాళ్ళు సాక్ష్యం ఇవ్వబోతుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించు. పాటలు అయితే పాడుకుంటుంటాం, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. నిజంగా పాట బాగుంటుంది, కానీ నిజంగా ఆ స్తుతి మనలో ప్రతిదినము ప్రతినిత్యము ఉంటున్నది. ప్రతినిత్యము నువ్వు స్తుతించే వాడు ఉంటేనే ఆయన వచ్చినప్పుడు మనం కలుసుకునే వాడుగా ఉండగలుగుతాం. అటు మార్పు చెందగలుగుతాం. ఈ దేహాన్ని విడిచిపెడుతూ మహిమ కలిగిన శరీరం ధరింపజేసుకొని నువ్వు స్తుతించే వాళ్ళలో ఉంటేనే ప్రభు దగ్గరికి నువ్వు చేరుకోగలుగుతావు. అందుకని నేటి నుంచి నా ప్రభువు స్తుతించు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఎన్నో సమస్యలు కూడా మనిషి నడిపింపబడుతూ ఉంటాడు. కానీ వాటిని అన్నింటినీ ముందు పెట్టుకోవడం కాదు, కానీ ప్రభువుని ముందు పెట్టుకొని ఆయన నీ కొరకు రాబోతుండగా నువ్వు ఆయన స్తుతించేవాడిగా, స్తుతించే వారితోని ఆత్మపూర్ణులుగా మీరు ఉండగలిగితే కనుక, ఆత్మతో నింపబడితే కనుక తప్పక ప్రభుని కొరకు రాబోతుండగా నువ్వు ప్రభుని ఎదుర్కొంటావు. ప్రభుతోని యుగ యుగాలు జీవించడానికి నువ్వు చేరుకోగా. ఒకటి లోకము తాత్కాలికమైనది, కొద్ది కాలమే ఇక్కడ ఉంటాం మనం. అందుకని అంటుంది కదా, బైబిల్ చెప్తుంది కదా, రేపటి దినం గురించి చింతించదు. మనం దేని గురించి చింతించాలా? అమ్మ మన ప్రభు మన కొరకు రాబోతున్నాడు అని శ్రద్ధ వహించి ప్రభు రాకపోక మనము ఎదురు చూసేవారుగా ఉంటారు. ఎంతమంది నిజంగా ఆకాశం వైపు చూసి ప్రభు ఈరోజు వస్తాడేమో అని ఆలోచించారు. నేను ఎప్పుడు బండి మీద పోతున్నా ఆకాశం వైపు చూసి అదే అనుకుంటుంటా, ఎప్పుడు వస్తాడేమో అని. అనుకుంటే సరిపోదు, తగిన సిద్ధపాటు మనకి కావాలి. అటు రీతిగా మనం ప్రభుని స్థితించి మనం ప్రభు దగ్గర ఉండగలిగితే కనుక, నిలిచి ఉండగలిగితే, ప్రభు మీద ఆనుకొని ఉండగలిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అని చెప్తున్నాను. జెకర్యా గ్రంథం 9:9 కూడా ఒక మాట అంటాడు కదా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Rejoice greatly, daughter of Zion. Shout, daughter of Jerusalem. See your king comes to you, righteous and victorious. కాబట్టి ఆనాడు ప్రవచనము నెరవేర్పు కొరకు యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద వచ్చినట్టు వాక్యము చెప్తుంది. కానీ ఈ రోజు మనము చూసుకున్నట్లయితే ప్రభు మన కొరకు ఎట్టి రీతిగా రాబోతున్నాడు తెలుసా? యూదా గోత్రపు సింహము వలె ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయన నేను కలుసుకోవడానికి తగిన సిద్ధపాటు మనకి కావాలి. ఆధ్యాత్మికమైన స్థితిలో ఎక్కడ నువ్వు ఉంటున్నావు ఈరోజు? నిజంగా ప్రభువుకి సమీపంగా ఉంటూ ఈ లోకమంతకి ఇచ్చిపెట్టి ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు వాక్యంలో ఎరుగుతూ ప్రభు గురించిన జ్ఞానాన్ని పొందుకుంటూ ఆ రాజ్యం కొరకు ఎట్టి రీతిగా నువ్వు సిద్ధపడాలో అటు సిద్ధపాటు నీకు ఉంటున్నదా? అటు సిద్ధపాటు కలుగ చేసుకోవాలి. మనం ప్రభుత్వం ఉంటేనే ఆయన మనకు కలుగ చేస్తాడు. అందుకనే ప్రభుత్వాన్ని మనం సమయం గడపాలి. ప్రతిదినము వాక్యం చేయాలి. ఉద్యోగాలు ఉంటాయి, ఏమి నువ్వు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నువ్వు సమయం గడిపే వ్యక్తిగా నువ్వు ఉండగలితేనే ప్రభు నిన్ను సిద్ధపరచగలుగుతాడు. మందిరానికి చేరినంత మాత్రం, మందిరంలో గుర్తింపు పొందినంత మాత్రాన, మందిరానికి వెళ్ళి సభ్యత్వము కలుగు చేసుకున్నంత మాత్రాన ఆయన నిన్ను ఆయన దగ్గర చేర్చుకోరు. నువ్వు ప్రభుతోని ఉండాలి, ప్రభువులో ఉండాలి. అంటే వాక్యంలో ఉండాలి, వాక్యంలో నిలిచిన జీవితమై ఉండాలి. వాక్యంలో నిలిచి ఉంటేనే దేవుడు తన ఆత్మతో నిన్ను బాగు చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఆయన నెట్టి రీతిగా ఎదుర్కోవాలో వాక్యం అనే వెలుగులో మనం నడుచుకున్నప్పుడే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రేపటి దినాన ఆయనని ఎదుర్కొనే వారిగా మనము ఉండగలుగుతాం. ఒకటి సమయంని పోని ఒక ఇక్కడ చెప్తున్నాడు, సంతోషించుడు. సియోను కుమార్తె సంతోషించు అంటున్నాడు. ఈరోజు కుమార్తెలు రక్షింపబడ్డారు. సంతోషం ఎక్కడ ఉందో ఎవరికి ఉన్నది అంటే వీళ్ళు సియోను కుమార్తెలు కాదనుకోండి. నేటికన్నా మార్పు చెంది సియోను కుమార్తెగా మారు. ప్రభు కొరకు ప్రభునికి ఇచ్చిన ఆనందాన్ని బట్టి, ప్రభునికి ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించడం నేర్చుకో. ఈరోజు చాలా మందికి సంతోషం లేదు. ఎందుకంటే ఏదో లేమి కలబెట్టుకొని ఇది నాకు లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు సంతోషించండి, మీ రాజు ఆయన వస్తున్నాడు. మీ రాజు వస్తుండగా నువ్వు దిగాలుగా కూర్చొని ఏదో కోల్పోయిన దానిలాగా కూర్చొని నువ్వు అయోమయ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆ రాజు వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఎందరైతే సంతోషించి ఇంకేమంటున్నాడు,
సంతోషించమంటున్నాడు. రెండోదిగా ఉల్లాసంతో మీరు ఉండాలి అంటున్నాడు. కాబట్టి రిజాయిస్ గ్రేట్లీ, ఎక్కువగా సంతోషించాలి. ఎట్లా మనం ఎక్కువగా సంతోషించగలుగుతాం? మనకు అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధి ఫుల్గా ఉండిపోయి నింపబడిపోయినప్పుడు మన ఆనందాన్ని ఎవరు ఆపలేనండి. కానీ ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఈ లోకపరమైనది కాదు, కానీ నేను నీకు ఇచ్చిన రక్షణని, నా త్యాగాన్ని నువ్వు పొందుకున్నావు కనుక నేను నీకు వరకు రాబోతుండగా, రారాజుగా రాబోతుండగా నువ్వు సంతోషించేవాడిగా ఉల్లాస వస్త్రములు ధరింపజేసుకొని ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నేటి నుంచి అన్న ప్రభులో ఆనందించేవారుగా మనము ఉందాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వాక్యాలు చూసుకొని కొద్దిగా ముందుకు. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించు కాలము ముట్టడి వేసి అరికట్టి నిన్ను నేల కలిపి వచ్చునని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు అంటారు కదా, రాత్రి మీద రాయి. ఈరోజు పరిస్థితులను చూస్తుంటే యెరూషలేము పట్టణంని మనం చూసుకుంటే అక్కడ మొత్తం ఏమున్నాయి? సిద్ధులాత్మ యుద్ధం అయిపోయి మొత్తం ఎక్కడికక్కడ నీటి ఇదేమంటారు గుంపాలైపోయినాయి, అక్కడ ఏమీ లేవు. కాబట్టి ఇవన్నింటినీ మనం బైబిల్తో కంపేర్ చేసుకుంటే కనుక ప్రభు అత త్వరలో ఆయన రాబోతున్నారు. ఈరోజు పిల్లల్ని మిమ్మల్ని మీ పిల్లల్ని వాళ్ళు పట్టుకొని బంధించేస్తారు అంటున్నారు. ఈరోజు అపవాది అయిన సాతాను ఎన్నో విషయాల్లో దేవుని బిడ్డల్ని వాడు బంధించేస్తున్నారు. కాబట్టి మనమైతే రక్షణ పొందుకున్నాం కనుక విశ్వాసంతోని నిరీక్షణతోని ప్రభుని కొరకు రాబోతుండగా ఈ బంధకాన్ని చూసి నువ్వు కృంగిపోద్దు కానీ ప్రభుని బట్టి నువ్వు హర్షం వ్యక్తం చేసేవారుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి నేల కూల్చబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎన్నెన్నో భవనాలు చూస్తుంటాము, వాటి యొక్క అందాన్ని చూసి మనము ఎంత బాగుంది అనుకుంటున్నాము. కానీ దానికన్నా అందమైనది, సుందరమైనది దేవుని రాజ్యము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి మనం తగిన సిద్ధపాటుగా కలిగిన వారమై ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వాక్యాల్లో ఉంటుంది కదా, ఆ నామములో ప్రతి ఒక్క మోకాలు చదవాలి. పరలోకమందున్న వారిలో కానీ భూమిలో ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్టు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుని ఆయనని అధికంగా హెచ్చించి ప్రతి నామంతో పరిణామము ఆయనకు అనుగ్రహించారు. కాబట్టి ఆనాడు యెరూషలేములోకి వచ్చినప్పుడు రాజుగా ఆయన స్వీకరించారు. కానీ ఇప్పుడు ఆయన రాబోతుండగా సర్వలోకము ఆయన నామంని ఈయన నిజమైన రారాజు, యూదులు కనిపెట్టుకుంటున్న మెస్సయ్య ఈయననే అని గుర్తిస్తారు. అట్టి రీతిగానే అందరూ ఆయన ఎదుట సాగిలపడతారంట. ప్రతి ఒక్క నోరు ఒప్పుకుంటారు ఈయననే దేవుడు. కానీ దేవుడు మనకి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. ముందుగానే మనము ఆయనలో భద్రపరచబడి ఉన్నామని వాక్యం చెప్పేస్తుంది. కాబట్టి ఆ రాజ్యంలోనికి మనం చేరాలి అంటే ఈ భూమి మీద జీవిస్తున్న ఈ కొద్ది కాలము మనము ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి లేకపోయినా వాటి గురించి మనము మర్చిపోయి ప్రభువుని కలిగి ఉన్నామా ప్రభువుని కలిగి లేమా అని అదొక్కటి మాత్రము మన మనసులో ఉంటే, మన మదిలో ఉంటే, ప్రభువుని నువ్వు ఉంచుకోగలితే, ప్రభువుని నువ్వు చేరుకోగలితే, ప్రభువుతో నువ్వు కలిసి జీవించగలితేనే రేపటి దినాన ఆయన రాబోతున్న రారాజుగా ఆయన ఉంచున్నాడు కనుక ఆయన నువ్వు కలుసుకునే వాడిగా ఉండగలరు. అందుకని స్తుతించు. దేవుడు నోరెందుకు ఇచ్చాడు? బూతులు మాట్లాడడానికి కాదు,
కయ్యాలు పెట్టుకొని వీళ్ళు అదే చేస్తున్నారు అందరు. వీళ్ళందరూ విడవబడిపోతారు. అందుకనే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. మనం వేరుపరచబడ్డవారు మీరు అంటున్నారు. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి నోరు పాడేసుకోరు, దేవుడిని స్తుతించు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నువ్వు నాకు లెక్క అప్పచెప్పాలి. మైండ్ యువర్ వర్డ్స్. ఎప్పుడు ఎక్కువగా దేవుడి బిడ్డగా నువ్వు జీవించాలి అంటే ఎక్కువగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాను. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యం అనుభవించడం శక్తితో నింపబడుతూ, అటు రీతిగానే పాఠాలు రాణాలు నాలాంటలు ఉంటే పాఠాలు పాడుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఉంటే రేపటి దిన పరలోకం చేరినప్పుడు ప్రభుని స్థుతించగలం. పరలోక రాజ్యంలో ఒకటే ఒక పని అండి, ఏంటో తెలుసా? కేవలం స్తుతే. అక్కడ పాంగ కొట్టమని పిలవరు, అక్కడ ఏమి పిలవరు, చప్పట్లు కొట్టమని అడగారు. అక్కడ ఆత్మీయులు మాత్రమే ఉంటారు, ఆత్మతో నింపబడిన వారు మాత్రమే ఉంటారు. ఆత్మీయులు ఒకటి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వేలాది కోట్ల దేవదూతలతోనే ఆయన స్తుతింపబడుతున్నారు. కాబట్టి యాజ్ వి రిసీవ్డ్ అవర్ సాల్వేషన్, మనం రక్షణ పొందుకున్నాక దేవుణ్ణి స్తుతిస్తున్నాము, వాక్యము చదువుతున్నావు అంటే సరిపోదు. దేవుణ్ణి స్తుతిస్తున్న నువ్వు, వాక్యము చదువుతున్న నువ్వు, పరిశుద్ధతని నువ్వు కలిగి జీవిస్తున్నావా? అపవిత్రమైనది ఏది అందులోకి ప్రవేశించదని వాక్యం చెప్తుంది. నీలో అపవిత్రత ఉందేమో, ఆయన రాజ్యంలోనికి నీకు అవకాశం ఇవ్వడు. చెప్పాలని స్తుతించు. ప్రభు స్తుతిస్తుండగా, వాక్యాన్ని చదువుతుండగా నీలో ఉంటున్న అపవిత్రతనంతా దేవునితో కలిసి నాలో నుంచి తొలగించు ప్రభా. నువ్వు కార్చిన రక్తం చేత నన్ను కలుగు ప్రభా. నీలో ఉంటున్న పరిశుద్ధత నేను పొందుకొని నేను రాక కొరకు తగిన సిద్ధపాటు నేను కలిగి జీవించేవాడుగా ఈ సహాయాన్ని నాకు అనుగ్రహించు అని అడగలిగితేనే మనం దేవుని రాజ్యంలో చేరగలుగుతాం. ఆఖరిగా మనం చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం ఒక మాట చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వాళ్ళు తెల్లని వస్త్రములు చేసుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. చాలమ్మా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ దర్శనంలో చూస్తున్నారంట అనేక మంది అక్కడ చేర్చబడ్డారంట. ఎవ్రీ వన్ కుడ్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ ట్రైబ్, పీపుల్ అండ్ లాంగ్వేజ్. కాబట్టి అనేక మంది వాళ్ళు వస్త్రంలో వాళ్ళు కడుక్కున్నట్టు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు పరిశుద్ధపరచబడిన వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు రక్షణ పొందుకొని రక్షణలో మరొక భాగం ఏంటి అంటే పరిశుద్ధపరచబడడం. పరిశుద్ధపరచబడి ప్రభు కొరకు చిగురించే వారమై ఉన్నారు. అందుకని యేసు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు కదా, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఫలించడం ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడతారు. కాబట్టి వీళ్ళు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉండి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతించడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మట్టలను మనం పట్టుకొని తిరిగినాం. కానీ రేపటి దినము వారితో కలిసి ఆ ఖర్జూరపు మట్టలు అనగా నీ ఆత్మీయ చిగురింపు నీకున్నది, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, తెల్ల వస్త్రాలు ధరింపజేసుకున్నావు, రక్షణ నిచ్చినది, ధైర్యంగా కొనసాగించావు అని ప్రభు ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. రేపటి అటు పరిశుద్ధతను నువ్వు దేవుని దగ్గర నుంచి అపేక్షిస్తున్నావు, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తున్నావా? ఆశ నీలో ఉంటున్నావా? పరిశుద్ధపరచబడితేనే దేవుని రాజ్యం పరిశుద్ధమైనది. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ వస్త్రాలు ఎట్లున్నాయి? ఇంకా పాపంతోనే, శాపంతో కొట్టుమిట్టాడుతున్నావు. ప్రభు నీ కొరకే రక్షణను అనుగ్రహించడానికి తను తాను తగ్గించుకొని యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. ఆయన యెరూషలేములోకి అడుగుపెట్టిన ప్రారంభం నుంచి ఆయన మరణించేంత వరకు ఆ రక్షణ
మనకి ఇవ్వడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. కాబట్టి ఈ రక్షణని పొందుకున్న మనం కానీ తగిన సిద్ధపాటు లేకుండా మన వస్త్రాన్ని మనం సరిచూసుకోక ఇంకా అపవిత్రత మనలో పెట్టుకొని మనం ప్రభుని స్తుతించే వారుగా ఉంటుంటే కనుక నువ్వు ఈ భూమి మీద బట్టలు పట్టుకొని తిరిగే వాళ్ళతో ఉంటావేమో కానీ రేపు ఆయన ఎదుట బట్టలు పట్టుకొని ఆయననే ఆహ్వానించే వారిగా ఏమాత్రం మనం అక్కడికి చేయలేము. కాబట్టి ఇక్కడ ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకి, బట్టలు పట్టుకొని ఫోటోలు దిగాల, సెల్ఫీలు దిగాల, లేకపోతే ప్రొసెషన్లో పోవాలని. కానీ మనకి ఆత్మీయులకు ఇంకొక ఎక్సైట్మెంట్ ఏంటి తెలుసా? ఏ బట్టలు అయితే ఇక్కడ నేను పట్టుకున్నానో ఒక సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఆనాడు ఎరుషలేములో పట్టుకున్నారు, అవును నేను ఇక్కడ పట్టుకున్నాను, రేపు నా ప్రభుని నేను నా జీవితాన్ని బట్టి నేను ఆయన కొరకు ఫలించి ఆయన ఎదుట నిల్చొని నా ప్రభుని నేను కనపరుస్తాను. కాబట్టి అటు తగిన సిద్ధపాటు మన అందరికీ కావాలి. అటు రీతిగా మనలో ఉంటున్న అపవిత్రత అంతటిని మనం తొలగించుకొని దేవుడిలో ఉంటున్న పరిశుద్ధతని మనం ధరింపజేసుకుంటే, దేవుని ఆత్మ సహాయాన్ని మనం పొందుకుంటే, వాక్యంతో మనము కట్టబడితేనే రేపు ఆయన ఎదుట మనము నిలబడగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎట్టి ప్రిపరేషన్ మనము ఉంటున్నాము. ఒకసారి ఈ హోలీ వీక్లో పరిశుద్ధ వారంలోనికి మనం ప్రవేశింపబోతుండగా లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఎట్లున్నాం, ఎటువంటి భక్తి చేస్తున్నాం, నిజంగా ప్రభు వచ్చే సమయం ఆసీనమైన ఎత్తబడే సంఘంలో తగిన సిద్ధపాటు అట్టి ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఉంటూ దేవుడితో కలిసి జీవించేవాడిగా ప్రభుని చేరుకునే తగిన సిద్ధపాటు నీకు ఉంటున్నదా? దేవుడు అక్షరం మీకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చున్నాడు. బ్లెస్డ్ హోప్ గాడ్ హస్ గివెన్ us that he is coming back for us. మన కొరకైనా తిరిగి రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా నేటి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టి లోకం నుంచి మనని మనం వేరుపరుచుకొని ప్రభుత్వాన్ని ఐక్యపరచబడగలితే కనుక, వాక్యాన్ని కలిగి జీవించగలితే కనుక, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మను పొందుకోగలితే కనుక, ఆయన రాక కొరకు ఎదురు చూసేవాడిగా జ్ఞానము దేవుడి దగ్గర నుంచి పొందుకొని అంటే సిద్ధపాటుతో ఆయన కొరకు వేచి ఉండేవాడుగా ఉంటే కనుక తప్పక దేవుని రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాడు. దేవుడు కొన్ని కృప మన అందరికీ ఈ పాంసంలో అనుగ్రహించి మనం బలపరిచిన నిమిషం దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాం. మధ్యలో దాస్వామి ప్రార్థన మోకరిసమంటే ప్రార్థన. ఇంతవరకు మీరు మాతో ఆఫీస్ సంకల్పం చొప్పున మమ్మల్ని ఏర్పరచుకొని ఈ రీతిగా నీ సన్ని రావాలని రీతిగా ప్రభావించే కృప మీరు మమ్మల్ని గ్రహించే విధానం బట్టి స్తోత్రం. అనేక ప్రవర్తనకి ప్రభావం తండ్రి నాజరయ్యం. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకత ప్రభావ నా తండ్రి ఈ దినమున ప్రభావం జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్య కారణం ప్రభావ యెరూషలేము వీధుల్లో ప్రభావ నా తండ్రిని సెలవుకున్న దినాల్లో యెరూషలేము వీధుల్లో ప్రభావ నా తండ్రి ప్రభావ అయా నా తండ్రి హోసన్నా చేయము రాజుకు చేయమంటూ ప్రభావ మీ నామం మహిమపరచబడిన ఆయన అయా మీరు సంచరించిన ప్రాంతంలో అనేక విషయాలు ప్రభావ నా తండ్రి జరగబోయే సంగతులు మీరు తెలియజేస్తున్నారు ప్రభా. నేటికి ప్రభా ఆయన తండ్రి ప్రభా ఆ యొక్క సూచనగా మరించున్నారు ప్రభా. మా ప్రియ తండ్రి నిజంగా మీరు చెప్పినట్లుగా ప్రభా ఆ యొక్క ప్రవేశమ ప్రాంతం గురించి మీరు పలకబడిన మాటలు ఈ దినము ప్రభా నా తండ్రి ప్రవచనాత్మకంగా ప్రభా నెలవరకులోకి వస్తుండగా ప్రభా ఆయన తండ్రి నేను కూర్చిన ప్రభా ధ్యానమైన కూర్చిన ప్రభా ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కలుగుతుందంటే ఆ ఆనాడు ప్రభు పలకబడిన మాటలు నేను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా మీ సేవకుని మీరు బలపరిచి ప్రభా మీ సేవకు ముఖ దర్శనము ద్వారా మీరు మాట ప్రతి ఒక్క మాట బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నిజముగా ప్రభా మా కొరకు ప్రభా రక్తము చెల్లించినారు, ప్రాణం తెచ్చినారు ఆయన. అయా గొర్రెల యొక్క రక్తము మా వస్త్రమును ప్రభా శుద్ధి చేసుకొని ప్రభా ఆయన అతని మహాసైన్యముగా సమూహముగా నేను కనపరిచినప్పుడు నాకు అవుతున్నాయి కనుక ప్రభా ఆయన మా బ్రతుకులు మా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీతో ఆంటి కట్టుబడి ఆయన బహుగా ఫలించినట్లు ప్రభా మీ నామం మహిమ తెచ్చినట్లుగా మీ అమూల్యమైన సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన. అయా సీఎన కుమార్తెలారా ప్రభా ఆయన మీ ప్రభుని గురించి సంతోషించి ఆనందించినట్లుగా ప్రభా నా తండ్రి విచారమును కొట్టివేసి ప్రభా ప్రతి ఆనందమును కలిగి చేసిన గొప్ప దేవుడు ప్రభా నేను కలిగిన భాగ్యం ప్రతి ఒక్కరు దయచేస్తున్నామని సమస్తమైన మా ఘనత ప్రభావం మీకు మాత్రం ఆరోపిస్తూ మా ప్రభు మీ పిలుపు మన యేసు క్రీస్తు వారి నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడమంటే పాట పాడుతుందో కనుక సంతోషిస్తున్నామండి.